హాయ్ అందరికీ. ఈ సమ్మర్ వెకేషన్ కోసం మనం కూర్గ్ వయనాడు వెళ్తున్నాము. మేము మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నాము. ఫ్లైట్ దిగిన తర్వాత డ్రైవర్ మన కోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ నుంచి వయా మైసూర్ కూర్గ్కి వెళ్తాం. మనం దారిలో టిఫిన్స్ కోసం ఆగాము. ఈ కొండల దగ్గరనే షోలే షూటింగ్ సినిమా తీశారంట. నెక్స్ట్ ఇప్పుడు మన శ్రీరంగపట్నం దేవాలయంకి వచ్చాము. ఇక్కడి నుంచి మనం రంగన్తిట్టు బర్డ్ సాంచురీకి వెళ్ళాము. ఇక్కడ 200+ బర్డ్స్, క్రొకోడైల్స్ ఇంకా రకరకాల స్పీషీస్ ఉన్నాయి. ఇక్కడ చల్లగా గాలి వేస్తుంది, హాయిగా ఉంది. ఇక్కడ ఒక బోట్ సఫారీ తీసుకెళ్తారు. లేక్ ఇట్లంతా చుప్పి మనకి బర్డ్స్, క్రొకోడైల్స్ చూపిస్తారు. ఇది బ్రీడింగ్ టైమ్. చాలా బర్డ్స్ వచ్చి ఇక్కడ గుడ్డులు పెట్టుకుంటాయి. చూసారా, ఇక్కడ నెస్ట్లో చిన్న చిన్న బర్డ్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ లేక్లో క్రొకోడైల్స్ ఉంటాయి కాబట్టి బోట్స్కి ఇట్లా ఫెన్సింగ్ వేస్తారు. ఇక్కడ చూడండి, క్రొకోడైల్ నోట్ తెచ్చుకుని ఎట్లా ఉందో. ఇక్కడ పాత్రలు ఉన్నాయి. మేము ఇవంతా తిరిగేసి కూర్గ్కి వెళ్ళిపోయాం. కూర్గ్ హైట్ రిసార్ట్స్. ఇది డాక్టర్ సలీం అలీ ఇన్ఫర్మేషన్ సెంటర్. ఇక్కడ బర్డ్స్ రకరకాల సౌండ్లు చేస్తున్నాయి. ఇప్పుడు మనం కూర్గ్కి వచ్చేసాము. ఇక్కడ టిబెట్ మానిస్టరీకి వచ్చాము. ఇది 1960 అరౌండ్లో కొన్ని టిబెట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇది ఇప్పుడు చాలా పెద్ద మానిస్టరీ అయిపోయింది. ఇక్కడ చాలా సైలెంట్గా, హాయిగా ఉంది. చూసారా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో. ఇక్కడ చాలా పెద్ద పెద్ద గోల్డెన్ స్టాచ్యూస్ ఉన్నాయి. ఇక్కడ మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. ఈ వాల్స్ని చాలా డెకరేటివ్గా చేశారు.
ఇక్కడ బయట గార్డెన్ ఉంది, మనం తిరిగేసి వెళ్ళిపోయాము. ఇప్పుడు మనం నెక్స్ట్ రాజా సీట్కి వచ్చాము. ఇక్కడ ఒక చాలా పెద్ద పార్క్ ఉంది, ఆ లైటింగ్స్ పెట్టారు. ఇప్పుడే వర్షం పడింది, అందుకే చాలా చల్లగా ఉంది. ఇక చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, కానీ చీకటి పడిపోతాను కాబట్టి మేము వెళ్ళలేము. ఈ పైథాన్ వెనకాల ఒక పెద్ద జిప్ లైన్ ఉంది, చూడండి ఆ అబ్బాయి ఎట్లా వెళ్తున్నారో. ఇదే రాజా సీట్, ఇక్కడే రాజా రాణి కూర్చుని మౌంటైన్ వ్యూ చూసేవారంట. చూడండి ఇప్పుడు లైటింగ్ ఆన్ చేశారు, జిప్ లైన్ కూడా ఒక లైట్ ఇచ్చారు. ఇక్కడ రకరకాల మ్యూజిక్లు పెట్టి ఒక మ్యూజిక్ ఫౌంటైన్ చేశారు. ఇప్పుడు మనం కాఫీ ప్లాంటేషన్కి వెళ్ళాము. ఇక్కడ కాఫీ గురించి మనకి చెప్పారు. కాఫీ ప్లాంట్స్కి కూల్ అండ్ డాంప్ ప్లేస్ కావాలి, అందుకే పెద్ద పెద్ద ప్లాంట్స్ వేస్తారు, మధ్యలో కాఫీ ప్లాంట్స్ని వేస్తారు. ఇక్కడ 2 మెయిన్ కాఫీలు ఉంటాయి, ఒకటి రోబస్టా, ఇంకోటి అరాబికా. మనం ఇండియన్స్ ఎక్కువ అరాబికా తాగుతూ ఉంటాము, దాంట్లో చికోరీ వేసి మనకి అమ్ముతారు. కాఫీ రోస్టింగ్ నుంచి పౌడర్ ఎట్లా చేయాలో ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ పండించిన ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఇప్పుడు మనం అబ్బే ఫాల్స్కి వచ్చాము. ఇక్కడ వర్షం పడుతూ ఉంది, అందుకే చెట్ల కింద ఆగుతూ వెళ్దాం. కింద చాలా మెట్టలు ఉన్నాయి, మనం అవి దిగాలి. ఇదే అబ్బే ఫాల్స్, వర్షం పడుతుంది కదా, చాలా అందంగా ఉంది కదా. నెక్స్ట్ కూర్గ్ మ్యూజియంకి వచ్చాము. ఇది ఒక ఓల్డ్ చర్చ్లో మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇప్పుడు మొత్తం ఫోర్ట్ తిరిగాము, కానీ వర్షం పడుతూ ఉంది, కానీ చాలా బాగా ఉంది. ఇది కూర్గ్ మెయిన్ సెంటర్, చాలా బిజీగా ఉంది. అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ హాస్పిటల్.
ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వచ్చాం లంచ్ కోసం. ఇక్కడ బిర్యానీ, రోటీస్, పన్నీర్ కర్రీ ఇంకా పానీపూరి ఆర్డర్ చేసాం. బయట చూడండి వర్షం పడుతుంది, ఇంకా టౌన్ కూడా చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు మనం తలకావేరికి వెళ్తున్నాం. దారిలో ఘాట్ రోడ్స్ చాలా బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి. ఇప్పుడు మనం తలకావేరికి వచ్చేసాము. చాలా ఫాగ్ పట్టేసింది. ఇది వేరే హిల్ స్టేషన్ లాగా ఉంది. మనం నార్మల్ టైంలో మౌంటైన్ వ్యూ కనబడుతుంది, కానీ మనం మిస్ అయిపోయాం ఫాగ్ వల్ల. ఇక్కడ ఫాగ్లో ఉండడం కూడా ఒక వేరే ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. మనం ఎక్కడ షిమ్లాలో ఉన్నట్లాగా ఉంది. ఇక్కడ కావేరీ రివర్ ఒరిజినేట్ అయిందంటే ఇక్కడ చాలామంది పూజలు చేసుకుంటారు. మనం ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాము.
ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కోసం ఆగాము. వర్షం పడిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు మనం బాగ్మండల్కి వచ్చాం. ఇక త్రివేణి సంగమం ఉంది. చుట్టూ పార్క్ కూడా చాలా బాగుంది. దీని ఆపోజిట్లో శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం. ఇక్కడ మన రిసార్ట్ దగ్గర ఒక మంచి బ్యూటిఫుల్ రెయిన్బో కనబడింది. ఇక్కడ ఒక స్మాల్ చిల్డ్రన్ పార్క్ ఉంది. మేము ఇక్కడ ఆడుకుని రూమ్కి వెళ్ళిపోయి భోజనం చేసి పడుకున్నాం. ఈ మన రిసార్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ హాయిగా ఉంది.